హలో ఎవరిబడి, నేను బీవీ సత్యనాగేష్. కొంతమంది తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, నేను ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది యువతీ యువకులు, నిరుద్యోగులు, పెళ్ళైన కొత్త జంటలు, నేను ఇంతే, నేను ఇంకా మారను, నా పరిస్థితి ఇంతే, ఇక నా జీవితం ఇలాగే నడుస్తూ ఉంటుంది అని ఇలా అనుకునే వాళ్ళల్లో ఇలా కుమిలిపోతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి నేను పరిష్కార మార్గం చెప్తాను. 2 మార్గాలు చెప్తాను నేను. ఈ 2 మార్గాల్లో ఏది వీలైతే అది పాటించవచ్చు. మొదటి మార్గం ఏంటంటే, వేరే వాళ్ళు ఎవ్వరినీ కూడా బాధ్యుల్ని చేయకుండా, అంటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఆత్మ పరిశీలన చేసుకోవడం. అంటే మామూలుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒకరు శరీరంలోంచి ఒకరు ఇటొచ్చి, శరీరంలోంచి మరొకరు ఇటొచ్చి నువ్వు చేస్తున్నది తప్పు అని ఇటు చెప్తుంటే, నువ్వు చేస్తున్నది రైటే అలాగే చేయని ఇంకొకళ్ళు చెప్తుంటే, అది ఏంటంటే మనకి ఒక రకంగా పిక్చరైజేషన్లో అలా చూపిస్తారు, కానీ తనలోనే ఒక రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవడం. అంటే తనను తను ఏం చేయాలి, ఏది రైటు, నేను చేసేది రైటా కాదా, ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉండడం వల్ల ఇలా చేస్తూ ఉంటారు. ఇది కొంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకమైన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లాంటిది. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కరెక్ట్గా చేసుకోవాలంటే, అంటే మనం కరెక్ట్ మెథడ్లో వెళ్ళాలంటే ఇది కాదు, ఇప్పుడు సినిమాలో చూపించినట్టు కాదు. ఇది ఎలా అంటే, అసలు నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా జీవితంలో నాకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, నాకు అన్ని అవయవాలు బాగున్నాయి, నేను ఇది పలానా చదువుకున్నాను, నాకు మారల్ సపోర్ట్ ఉంది, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, లేకపోతే ఇంతే ఉంది, అంతే ఉంది, నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు, నిజంగా నన్ను ఎంతమంది స్నేహితులు ఆదరిస్తారు, ఎంతమంది వాళ్ళు అందరూ కలిసినప్పుడు నన్ను పిలుస్తారు, ఎంతమంది నన్ను అవాయిడ్ చేస్తారు, నిజమైన ఫ్రెండ్స్ ఎంతమంది, ఇలాగా నాకుండే బలహీనతలు ఏంటి, నా బలహీనతల్లో నన్ను ముందుకెళ్లకుండా చేసేవేంటి, అలాగే నా సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, వాటిని నేను డెవలప్ చేసుకున్నవే కనుక వాటిని నేను ఎలా నిర్మూలించుకోవాలి, ఇదంతా కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్లో వస్తుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు తెలుసుకుని, అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ, ఎక్స్పీరియన్స్డ్ సైకాలజిస్టుల దగ్గర కానీ తెలుసుకోవచ్చు. తెలుసుకుని అది మీరు డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి రెండో మార్గం ఏంటో చూద్దాం. మనం ఎవరినైనా ఒకళ్ళని ఆశ్రయించాలి, అంటే ఒక కోచ్ని ఎవరినో పెట్టుకోవాలి. అంటే సచిన్ తెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్, ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్గా చెప్పుకుంటారు కదా, ఆయనే ఒక కోచ్ని పెట్టుకున్నప్పుడు మనం ఎంత. అందుకని మన జీవితంలో మనం చదువుకోవడానికే మనకి చిన్నప్పటి నుంచి టీచర్స్ ఉన్నారు, అలాగే కాలేజీలో మనకి ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మనకి చెప్పే గురువులు ఉన్నారు, అన్ని రకాలుగాను. అలాగా మనం నిజంగా అనుకున్న స్థాయిలో ఎదగకుండా కుమిలిపోతున్నప్పుడు మాత్రం తప్పకుండా ఎవరో ఒకరిని మనం కోచ్లా పెట్టుకోవడం తప్పలేదు. అయితే ఈ కోచ్లు మిమ్మల్ని జడ్జి చేసేలా ఉండకూడదు. నువ్వేం రాదు, నువ్వేం చేయలేవు అనకూడదు. ఎంపథెటిక్గా ఉండాలి. జాగ్రత్తగా మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఉంటే అలా చేయించుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనకి మన గురించి తెలుసున్నంత ఎవరికీ తెలియదు, నీ గురించి నీకు తెలుసున్నంత ఎవరికీ తెలియదు. సో అందుకని ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన అనేది చాలా మంచిది. ఇది చాలామంది చేసుకోకుండా అలా గడిచిపోతూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా విమర్శించినా పట్టించుకోరు, తిట్టినా పట్టించుకోరు, ఏమి లేదా వాళ్ళు ఏదో అంటూ ఉంటారులే అనుకుంటూ పోతారు తప్ప అలా చేయరు. అయితే ఈ 2 మార్గాల్లో ఏది మీకు మంచిది అనిపిస్తే అది చేయాలి. ఈ 2 చేయకపోతే అదే చట్టంలో ఉంటారు, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా మీరు అదే చట్టంలో మీ చట్టం ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఎప్పుడు కుమిలిపోవడం మంచిది కాదు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటే మనం ఇంతకుముందు చేయని దానికంటే ఇంకా గొప్ప పనులు చేయాలి
అనుకుంటే తప్పకుండా మనం ఈ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్లో కానీ ఒక కోచ్ని కానీ ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం మంచిది. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.